అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనకి ఈ 2025వ సంవత్సరంలో రాబోయే కొత్త అమావాస్య మార్చి 29వ తారీఖు, మరి 30వ తారీఖు మనకి నూతన తెలుగు సంవత్సరం ఉగాది. ఈ రోజు నుంచే అంటే చైత్రశుద్ధ పాడ్యమి నుంచే లలితా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అత్యంత శక్తివంతమైన నవరాత్రులు. ఆ లలితమ్మ వారిని ప్రత్యేకంగా ఆరాధించే రోజులని చెప్పచ్చు. 9 రోజులు కూడా శ్రీరామనవమి వరకు కూడా మరుసటి రోజు ఉద్వాసం చెప్తాం. ఈ విధంగా వీటి కోసం మనం చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లేంటి, కొత్త అమావాస్య గ్రామదేవత పూజ కోసం ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి, లలితా అమ్మవారి నవరాత్రుల కోసం అవ్వచ్చు, ఉగాది కోసం అవ్వచ్చు, ఏమేమి ఏర్పాటు చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీటిల్లో మీరు ఎలా చేసుకోగలరో చూసుకొని ఆ విధంగా అయితే మీరు పాటించండి. ముఖ్యంగా మనకి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి లలితా నవరాత్రులు 9 రోజులు కూడా అతి సులువుగా కలశం అఖండ దీపం లేకుండా పూజను ఎలా చేయాలో నేను షేర్ చేశాను. అయితే మీరు 9 రోజులు చేయలేకపోతే కనుక మధ్యలో మనకి లక్ష్మీ పంచమి వస్తుంది. అలాగే అష్టమి రోజు ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం కూడా చాలా విశేషం. ఆ రోజు కూడా మీరు పూజను చేసుకోవచ్చు. అయితే లలితమ్మ వారిని మీరు పూజ చేసుకోవాలి ఈ నవరాత్రులను అనుకుంటే అమ్మవారి చిత్రపటాన్ని ముందుగానే అలంకరణ చేయండి. నవరాత్రుల మధ్యలో అమ్మవారిని పటాన్ని తీసి శుభ్రం చేయటం కానీ అలంకరించడం కానీ చెయ్యము. అందుకని ముందుగానే మీరు ఎక్కడైతే పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారా లేదా నిత్య పూజా మందిరాల్లో అమ్మవారి పూజ చేయాలనుకుంటున్నారా చూసుకొని ఉగాది రోజు నుంచే లలితా నవరాత్రులు ప్రారంభం కాబట్టి అంటే మార్చి 30వ తారీఖు దాని ప్రకారం అమ్మవారిని ముందుగానే ఈ విధంగా అందంగా అలంకరించండి. ఇక్కడ అమ్మవారికి బొట్టు పెట్టిన తర్వాత కుంకుమని కలుపుకున్నాను చూశారు కదా, ఆ కుంకుమతోనే అమ్మవారికి చేతులకు గోరింటాకున్నట్టుగా ఈ విధంగా అందంగా అలంకరిస్తున్నానండి. ఇక్కడ వాడిందంతా కూడా గంధము కుంకుమే. ఆ కుంకుమతో కాళ్ళకి పారాణి లాగాను అలాగే చేతులకి గోరింటాకులాగా పెట్టాను. అలాగే అమ్మవారికి చందనంతో ఒక మాలలాగా. ఇది ఆరిన తర్వాత మీరు చూడండి ఫోటోని, చాలా అందంగా ఉంటారు అమ్మవారు. లలితా నవరాత్రులు ప్రారంభం చేసి మళ్ళీ ఉద్వాసం చెప్పే వరకు అమ్మవారి చిత్రపటాన్ని పక్కకు తీయటం కానీ శుభ్రం చేయడం కానీ చెయ్యం కదా, దాని ప్రకారం ముందుగానే అందంగా అలంకరణ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లలితా అమ్మవారి చిత్రపటం లేకపోతే దుర్గాదేవిని పెట్టుకుని నవరాత్రులు చేసుకోవచ్చు. లేదంటే లక్ష్మీదేవి నిత్యం అందరింట్లో కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటం ఉంటుంది కదా, అలా కూడా అమ్మవారికి పూజన చేసుకోవచ్చు. ఇదిగోండి ఆరిన తర్వాత చూపిస్తున్నా చూడండి. మెళ్ళో చందనపు మాల కూడా చాలా బాగుందనిపించింది నాకు. అలాగే కాళ్ళకి పారాణి, చేతులకు గోరింటాకు లాగా, అలాగే అమ్మవారికి ముక్కెర్లాగా కూడా పెట్టాను కుంకుమతోనే. ఆ విధంగా బొట్టును కూడా హైలైట్ చేయడం కోసం విభూతితో చుట్టూ ఆ డ్రాప్ షేప్లో ఏదైతే బొట్టు పెట్టుకున్నానో ఆ విధంగా అమ్మవారికి ఆ బొట్టును హైలైట్ చేయడం కోసం విభూతిని వాడానండి. ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరణ చేశాను. ఇదే విధంగా మీరు లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని కూడా అలంకరణ చేసుకోవచ్చు. లేదా మీ ఇంట్లో ఉండే ఏ అమ్మవారు, దుర్గాదేవి ఉంటే దుర్గాదేవిని ఇలా అందంగా అలంకరణ చేసి పెట్టుకోండి. ఉగాదికి ఇంటిని ఎప్పుడెప్పుడు శుభ్రం చేయాలంటే ఇవాళ మంగళవారం మనకి ఇంకా బుధ గురు మాత్రమే టైం ఉందండి. శుక్రవారం వచ్చేసి మనం శుభ్రం చేయమన్నమాట మంగళ శుక్రవారాల్లో. ఇక శనివారం వచ్చేసి కొత్త అమావాస్య, ఆ రోజు కూడా ఇల్లు శుభ్రం చేయకుండా గ్రామదేవత పూజనైతే చేసుకుంటామండి. కాబట్టి ఇంకా రేపు ఎల్లుండి మనకు టైం ఉంది. కాబట్టి ఎవరైనా ఇంటిని పూజా మందిరాన్ని ఇలా పటాలను శుభ్రం చేసుకోవాలనుకున్నా, విగ్రహాలు శుభ్రం చేసుకోవాలనుకున్నా ముందుగానే చూసుకొని దాని ప్రకారం ఉగాది కోసం అయితే సిద్ధం అవ్వండి. ఈ లలిత నవరాత్రుల కోసం కూడా ఇక్కడ నేనైతే పూజా మందిరంలోనే ఈ నవరాత్రుల పూజ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ నేనైతే అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను అనమాట. అయితే మీరు దేవుని పూజా మందిరంలో ఉగాది రోజు మనం తెలుగు నూతన సంవత్సరం ప్రారంభిస్తున్నాము కాబట్టి ఈ రోజంతా కూడా మంచి జరగాలని నిత్య పూజా మందిరంలో కూడా తప్పనిసరిగా దీపారాధన అయితే చేయవలసి ఉంటుంది. పూజన చేసుకోవాలి. ఆ పూజన చేసుకునే చోట కూడా ఇలా కొంచెం పసుపు రాసి చిన్న ముగ్గును పెట్టి మీరు మీ దగ్గర ఉన్న విగ్రహము, పటము ఏవైనా పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా మంది నేను వీడియో షేర్ చేస్తున్నప్పుడు లలితా అమ్మవారి విగ్రహం ఎక్కడ కొన్నారు, లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది నేను ఆన్లైన్లో కొనలేదండి. సర్వాలయ పూజా స్టోర్ వైజాగ్లో ఉంటుంది. మా ఇంట్లో ఇప్పుడు నేను వాడుతున్న విగ్రహాలన్నీ కూడా అక్కడ కొన్నవే. ఈ అమ్మవారి విగ్రహం అయితే చాలా కళగా అమ్మవారు నిజంగా మన ఎదురుగానే వచ్చి అలా అంత సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. నేను కొంచెం పెద్ద విగ్రహం తీసుకున్నాను. ఇంట్లో ఎలాగో రోజు పూజ నైవేద్యం ఉంటుంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఈ లలిత అమ్మవారి విగ్రహము ఇలా నేను శుభ్రం చేసుకుని లలిత నవరాత్రులకి ఇలా సిద్ధం చేసి పెడుతున్నాను. మీరు పూజ కదిలించకూడదు అనుకుంటే కనుక చిత్రపటాన్ని ఆ విధంగా పెట్టేసుకోండి. ఇక కదిలించకుండా విగ్రహాన్ని కదిలించుకొని మన అభిషేకం అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి అలంకరణ మారుస్తూ ఉండొచ్చు. ఏదైనా చిన్న చిన్న బట్టలు లాంటివి ఉంటాయి కదా, అవి కట్టి అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు. నగలు లాంటివి వేయచ్చు. ఇలా విగ్రహాలు ఉంటే అలా చేసుకోవచ్చు అనమాట వీలుగా. అందుకని నేను అమ్మవారిని అయితే ప్రస్తుతానికి ఇలా పసుపు ముద్దలతోనూ అలాగే కుంకంతోనూ ఈ విధంగా అలంకరణ చేసి పెడుతున్నాను. మీ దగ్గర ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహము లలితా నవరాత్రికి అలాగే ఉగాది రోజు కానీ కొత్త అమావాస్య రోజు కానీ అభిషేకం అది చేసి అమ్మవారికి ఆ రూపంలో పూజన చేసుకోండి. ఎలా చేసినా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మన శక్తి కొలది అమ్మవారికి చేసినా సరిపోతుంది. నేనైతే అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసి పెడుతున్నాను.
ఈ విగ్రహమే కాదండి, మీ ఇంట్లో ఏ విగ్రహాలు స్వామివారివి, వినాయకుడివి, అలాగే వెంకటేశ్వర స్వామివారి, దుర్గా అమ్మవారు, లలిత అమ్మవారు, ఇలా ఏ విగ్రహాలు ఉన్నా కూడా ముందుగానే సిద్ధం చేసి చక్కగా ఉగాదికి అయితే సిద్ధమవ్వండి. ఎందుకంటే మనము ఏ కోరిక చేసుకున్నా ముందు భగవంతునికే విన్నవించుకుంటాము. వాళ్ళ ఆశీస్సులు ఉంటేనే మనం ఏదైనా ముందుకు వెళ్తాం. కాబట్టి ఉగాది రోజు తప్పనిసరిగా మీ ఇష్టదైవం, మీ కులదైవం మీకు ఎలా మనసుకు నచ్చిందని అనిపిస్తే అలా మీరు పూజ అనేది చేసుకోండి. ఉగాదికి చేసే ఉగాది పచ్చడి నివేదన చేయండి. ఇంకేదైనా మీరు వండిన పదార్థాలు, అలాగే పానకం, వడపప్పు, చలిమిడి ఇటువంటివైనా సరే మీరు నివేదన చేయవచ్చు. అలాగే అమ్మవారికి పసుపు కుంకాన్ని తప్పనిసరిగా సమర్పించండి. కొత్త బౌల్స్లో ఆల్రెడీ వాడిన పసుపు కుంకం కాకుండా ప్రత్యేకంగా ఈ తెలుగు నూతన సంవత్సరానికి కొంచెం పసుపు కుంకం తెచ్చుకొని అమ్మవారికి సమర్పించండి. మొదటిగా నేనైతే అఖండ దీపం కలశం లేకుండా ఏ విధంగా సులువుగా నవరాత్రులు పూజన చేసుకోవాలి, ఉగాది రోజు ఏ విధంగా పూజన చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. అలాగే గ్రామ దేవతకు చేసుకునే వేపాకు చలవని ఏ విధంగా తయారు చేసుకోవాలి, వారు ఎలా పోస్తారు అమ్మవారికి, మరి ముఖ్యంగా ఉగాది రోజు కానీ తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన సామాను ఏంటి, ఇంటికి మంగళకరమైన వస్తువులు ఏవి తెచ్చుకోవాలి, లలిత అమ్మవారి పూజకు కావాల్సిన వస్తువులు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వరుసగా వీడియో షేర్ చేస్తూ వస్తున్నాను. మరి మనకి కొత్త అమావాస్య కదండి, ఈ అమావాస్యకి గ్రామ దేవతని తప్పనిసరిగా ఆరాధించాలండి. దీనికి ఆనవాయితీ ఏమీ పని లేదు. ఎందుకనంటే గ్రామ దేవతని పూజించడం వల్ల పిల్లలకి ఆయుష్, ఆరోగ్యం కలుగుతుంది. ఆ తల్లి ఊరి పొలిమేళల్లో ఉండి ఆ గ్రామాన్ని, ఊరిని ఏ విధంగా అయితే కాపాడుతుందో ఇంట్లో కూడా గ్రామ దేవతకి మన శక్తి కొలది ఈ విధంగా పూజ చేసుకోవటం వల్ల ఆ కుటుంబాన్ని రక్షిస్తుందని చెప్తారు. అందుకనే అమ్మవారికి ఆ రోజు ఉపహారం పెట్టి గ్రామ దేవత పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఇలా మనకి వరలక్ష్మి వ్రతానికి వాడుకుని ఇలా ఫేస్లు ఉంటాయి కదండి అమ్మవారివి, ఆ అమ్మవారిని గ్రామదేవతగా భావించి మనం అలంకరణ చేసి పూజన చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఉగాది రోజు తెచ్చుకునే ఈ మంగళకరమైన వస్తువులు కూడా మీరు ఏవి తెచ్చుకోగలిగితే అవి తెచ్చుకొని ముందుగానే ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర అటువంటి ఫేసు లేక గ్రామదేవత పూజని ఎలా చేసుకోవాలనుకుంటున్నారేమో ఇక్కడ నేను ఒక చిన్న ఇది చూపిస్తానండి. ఇలా మనము వేపాకులు ఎలాగో ఉగాదికి మామిడి ఆకులు తెచ్చుకొని మామిడి తోరణాలు ఇంటికి కట్టుకుంటాం, దేవుని పూజా మందిరాలు కూడా పెట్టుకుంటాము. ఈ విధంగా మీరు వేపాకులు తెచ్చుకొని ఈ వేపాకుల్ని కూడా తోరణంగా కట్టి ఇంటికి కట్టుకుంటే ఈ రోజున చాలా మంచిది. సింహద్వారానికి, అలాగే మీకు పెరటి ద్వారం కూడా ఉంటే అక్కడైనా సరే 2 మండలు పెట్టుకుంటే వేపాకులు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఉంటుంది. ఇది ఒక విధంగా చెప్పంటే కొత్త అమావాస్య పరిహారం కింద కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేపాకులన్నింటినీ కూడా మాలగా కడుతున్నాను. అయితే మనకి దీంట్లో వేప పువ్వు వస్తుంది కదా, ప్రసాదానికి వాడుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా వేప పువ్వుని అయితే పక్కన పెట్టుకోండి. ఈ వేప పువ్వుని ఎలా శుభ్రం చేసుకోవాలి, పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. మనకి వేప పువ్వు పచ్చడి అనేది తప్పనిసరిగా ఉగాదికి అందరూ కూడా చేసుకోవాలి, తింటారు కూడా ప్రసాదం కింద. దానికోసం మామిడికాయలు, అలాగే అరటిపళ్ళు, చింతపండు, ఈ విధంగా వేప పువ్వు ఇవన్నీ కూడా ముందుగానే మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వేపాకుల్ని అయితే కొన్ని రెబ్బల్ని తీసుకొని అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడం కోసం చూపిస్తానండి. మీరు పూజ చేసుకునే చోట నిత్య పూజా మందిరంలో చేసుకున్నా లేదా ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టుకున్నా అక్కడ వేపాకులు దొరికితే కనుక ఎక్కువగా అమ్మవారికి వేపాకులు సమర్పించండి. కొంచెమే దొరికాయి అనుకుంటే కనుక మీ దగ్గర ఫేస్ లేదనుకున్నప్పుడు ఈ విధంగా అమ్మవారిని ఏర్పాటు చేసుకోండి. నేను ఇక్కడ ఒక తెల్లటి దారాన్ని అయితే తీసుకొని పసుపు అనేది రాస్తున్నాను. రాసి ఈ వేపాకులన్నింటినీ కూడా మాలగా కట్టుకోండి. అంటే మనం పూలను ఏ విధంగా కడతామో అదే విధంగా ఒక్కొక్క రెబ్బని ఈ విధంగా పెడుతూ వేపాకుల్ని మాలగా కట్టండి. ఇలా కట్టిన మాలన మనము పైన ఒక చెంబులో నీటిని పోసుకొని కూడా అమ్మవారిగా భావించి మనం ఈ గ్రామదేవత పూజను చేసుకోవచ్చు. ఎందుకంటే అందరి దగ్గర కూడా ఫేస్లు ఉండాలని అయితే ఏం లేదు కదా. ఈ కొత్త అమావాస్యకి ఏ గ్రామదేవత దేవాలయం చూసినా మీకు నిమ్మకాయల మాలలు, పసుపు కొమ్ముల మాలలు, వేపాకులతో అమ్మవారికి అంతా అలంకరణ చేయటము, వేపాకు మండలతో గుడినంతా అలంకరించడం చేస్తారు కదా. ఆ అమ్మవారికి మనం సమర్పించగలిగేది వేపాకులనండి. ఆ తల్లికి చాలా ఇష్టం అనమాట. ఆ తల్లిని శాంతింపచేయడానికి, అలాగే మనం ప్రసన్నం చేసుకొని మన కుటుంబాన్ని కాపలా కాయాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే ముందుగా ఆమెకు సమర్పించాల్సింది వేపాకులే. అంత ఇష్టం అమ్మవారికి. కాబట్టి తప్పనిసరిగా వేపాకులు అయితే తెచ్చుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి ఫేస్ లేకపోతే కనుక ఈ విధమైన చెంబులు తీసుకోండి. ఇలా 1, 2 మీరు అమ్మవారిని ఎలా పెట్టాలనుకుంటున్నారో చూసుకొని దాని ప్రకారం 2 చెంబులను అయితే ఈ విధంగా పెట్టండి. పెట్టి గంధం బొట్లతో అలంకరణ చేసుకొని మీరు ఆ బియ్యం అయితే ఆ బౌల్ ఏదైతే ఉందో చెంబులో బియ్యాన్ని నింపి దానిపైన చిన్న వేపాకు ముద్దని అమ్మవారిగా భావించి పూజన చేసుకోవచ్చు. లేదా చిన్న పస ముద్దను చేసుకొని పసుపు గౌరీలాగా గ్రామదేవతగా భావించి మీరు ఈ చెంబు పైన పెట్టి పూజన చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను అమ్మవారి ఫేస్ని అలంకరిస్తున్నాను కాబట్టి ఇలాగా నేను చెంబులో నీటిని అయితే పోయలేదు. అమ్మవారికి ఆ ఫేస్ని పెట్టుకోవడం కోసం బేస్ కింద మాత్రమే నేను ఈ చెంబులో వాడుతున్నాను. పెట్టి దాని నిండా కూడా బియ్యం పోసుకొని ఇలా అమ్మవారి ఫేస్ని పెట్టేసుకొని మీరు గ్రామదేవతగా వేపాకులతో అలంకరించి పూజ చేసుకోవచ్చు. ఇలా ఫేస్ లేని వాళ్ళు ఏంటంటే ఆ బియ్యం నిండుగా పోసి చెంబు మీద దానిపై ఒక తమలపాక వేసి చిన్న వేప ముద్దని చేసి పెట్టుకోవడం కానీ లేదా చిన్న పసుముద్దని కానీ చేసి పెట్టుకొని మీరు పూజన చేసుకోవచ్చు.
మీకు అలా కూడా కుదరలేదు అని అంటే కనుక ఇలా ఒక ప్లేట్ని తీసుకొని దీనిపైన అమ్మవారిగా ఇలా నామాలాగా పెట్టి ఎక్కువగా ఇలానే పూజ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను ప్లేట్ మీద ఎందుకు చూపించానంటే రెంటెడ్ హౌస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే గోడకి పసుపు రాయటం కానీ అలాంటివి అలంకరణ చేసుకోలేకపోతున్నాం కదా. సో దాని గురించి చెప్పి ఇలా నేను ప్లేట్ అయితే కనుక ఆ ప్లేట్ తీసి మనం తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవచ్చు. గోడ మీద మరకలు ఉండిపోతాయని చెప్పి అందరి ఇంట్లో కుదరట్లేదండి, అందుకని నీ ప్లేట్కి అలంకరణ చేసి చూపిస్తున్నాను. ఇలా అమ్మవారిగా భావించి ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ ఈ విధంగా అలంకరణ చేసి మీరు పెట్టుకోవచ్చు. మాకు గోడకు రాసే వెసులుబాటు ఉందండి అంటే కనుక మీరు ఎక్కడైతే ఈ గ్రామదేవతని పూజ చేస్తున్నారో నిత్య పూజా మందిరం వైపు కానీ లేదా పక్కన పెట్టుకున్నా కూడా ప్రత్యేకంగా ఆ గోడ దగ్గర అయితే కొంచెం పసుపు రాసి ఇదే విధంగా బొట్లు పెట్టి అప్పుడు మీరు అక్కడే ఈ గ్రామదేవత పూజని చేసుకోవచ్చండి. ఎక్కువ మంది ఇలా గోడకు పెట్టుకుంటారు. గోడకి రాయడానికి అవదండి అనుకుంటే ఇలా విధంగా ఒక ప్లేట్లో రాసుకొని ఆ తమలపాకు మీద కానీ రాసుకొని మీరు అక్కడ పెట్టి పూజను చేసుకోవచ్చు. మరి అమ్మవారికి ఇష్టమైన మాల ఈ నిమ్మకాయలు 9, 11, 7 ఇలా బేసంఖ్యలో వచ్చేలా తీసుకోవచ్చు. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల మాల ఇవ్వాలి అని అంటే కనుక ఆ అమ్మవారి విగ్రహానికి మీరు ఎన్ని నిమ్మకాయలైనా ఇవ్వచ్చు. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇలా బేసంఖ్యలో వచ్చేలా గుచ్చుకొని మాలగా ఇవ్వవచ్చు. లేదంటే కనుక విడి నిమ్మకాయలు తెచ్చుకొని వాష్ చేసుకున్న తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారి దగ్గర కనీసం 3 నిమ్మకాయలు ఈ రోజున పెట్టుకొని ఆ నిమ్మకాయలు ఏంటంటే ఏదైనా ఇంటికి సింహద్వారాన్ని కట్టుకోవడం కానీ బండికి కట్టడం కానీ అలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పోతుంది అనమాట. ఇక నేను నిమ్మకాయలు అయితే మాలగా కట్టుకున్నాను. ఇలా కట్టుకొని రెడీగా పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని ఒకవేళ ఇంతకు మీకు చెప్పా కదా ప్లేట్కి రాసుకోకపోతే ఈ విధంగా తమలపాకు మీద రాసుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారు 101 మంది అక్కా చెల్లెలకి ఒకే ఒక తమ్ముడు పోతురాజు ఎప్పుడు కూడా వాళ్ళ అక్క చెల్లెలకి కాపలా కాస్తూ ఉంటాట. అందుకని అమ్మవారికి ఎప్పుడు పూజ చేసినా ఎప్పుడు ఉపహారం పెట్టినా అమ్మవారితో పాటు పోతురాజును కూడా పూజించడం జరుగుతుంది. అందుకని పోతురాజుగా ఇలా చిన్న తమలపాకును కూడా రెడీ చేసుకొని పూజలో పెట్టి అమ్మవారికి మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆ పూజా విధానాల్లో నేను మొత్తం షేర్ చేస్తాను మళ్ళీ. అలాగే అమ్మవారికి ఈ విధంగా ఒక వేపాకు చలవనైతే తయారు చేసి పూజలో పెట్టుకొని ఈ నీటిని ఇంటికి దిష్టి తీసుకోవడం కోసం అలాగే ఇల్లంతా కూడా సంరక్షణ చేసుకోవడం కోసం వాడాలి. నేను ఈ వేపాకు చలవని ఎలా తయారు చేయాలో నేను చూపించానండి. ఇక్కడ ఒక కుండలో నీళ్లు తీసుకుని వేపాకుని కొంచెం పసుపు నీటిని చల్లుతూ ఈ వేపాకుని చిన్న ముద్దలాగా చేసుకొని ఇది మెత్తగా పేస్ట్ అయితే అవనవసరం లేదు, మామూలుగా కచ్చా పచ్చిగా వచ్చినా సరిపోతుంది. ఇలా ఈ వేపాకుని ఈ నీటిలో కలుపుకోండి. ఈ నీటిలో కలుపుకొని కొంచెం అమ్మవారికి పసుపు కుంకుమ చేయండి. అయితే ఈ నీటితో అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి వారు పోసే అలవాటు ఉంటే కనుక మీకు ఆ వెసులుబాటు వీలు ఉంటే తప్పనిసరిగా ఈ కొత్త అమావాస్యకి అన్ని గ్రామ దేవతలకి మనము ఇలా పోసే వీలు కల్పిస్తారండి. అటువంటిప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న బిందెలో, స్టీల్ బిందె అయినా పర్లేదు, బిందెలో ఇలా వేపాకు కలిపి నీరు పసుపు కుంకుమ కలిపేసి తల మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళి అక్కడ ఆ నీటితో వారు పోస్తారు. కొంతమంది దేవాలయంలో ఇచ్చే పసుపు నీటితోనే వారు పోస్తూ ఉంటారు. మీరు ఇంటి నుంచి తీసుకునే వెళ్ళే వెసులుబాటు ఉంటే కనుక ఇలా నీటిని కలుపుకొని ఇక్కడ చిన్న కుండలో చూపించాను కదా, మీరు ఒక పెద్ద బిందెలో అయినా మనకి వారు పోసే చిన్న బిందెలు ఉంటాయి కదా, స్టీల్ బిందెలైనా పర్లేదు లేదా ఇత్తడి రాగి ఏ బిందెలైనా పర్లేదు, వాటిలో ఈ విధంగా కలుపుకొని వేపాకులు వేసుకొని అలా గుడికి వెళ్ళి అమ్మవారికి వారు పోసిరండి. ఇంట్లో అయితే అభిషేకం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ వేపాకుల నీరు అనేది చాలా మంచిదండి. అమ్మవారు చాలా సంతోషిస్తారనమాట. వేపాకులు నీళ్లు సమర్పించిన, వేపాకులతో అమ్మవారికి పూజ చేసిన. అందుకని కొత్త అమావాస్యకి ప్రత్యేకంగా గ్రామదేవతకి ఈ నీటిని అయితే సమర్పించాలి. ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకోండి. ఒకవేళ ఇంట్లో పూజలు అయితే ఎలా పెట్టుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీకు. ఇవి ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి గడప దగ్గర కూడా వారు పోయాలండి కొత్త అమావాస్య రోజు. ఎందుకంటే అమావాస్య పరిహారాలు మనం చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. కొత్త అమావాస్య గ్రామదేవత పూజ ఇంట్లో చేసుకునేటప్పుడు ముందుగా ఆ తల్లిని మన ఇంటికి పిలిచి పూజ చేస్తున్నప్పుడు, ఉపహారం పెడుతున్నప్పుడు ముందు గడప దగ్గర వారు పోస్తారనమాట. అంటే అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టుగా వారు పోస్తారు. దానికోసం ఈ విధంగా మరొక చిన్న కుండలో నీళ్లు తీసుకొని వీటిని కూడా కొంచెం పసుపు కుంకుమ ఈ వేపాకు ముద్దని దాంట్లో కలిపేసి ఈ నీటితో గడపకు వారు పోస్తారు. ఇలాంటివి చేసి చూడండి, చాలా ఫలితాలు, మంచి ఫలితాలు వస్తుందండి. అమావాస్య రోజు కనుక ఇంటికి ఈ విధంగా చేసుకుంటే నేను అది కూడా వీడియో పెట్టున్నాను. ఇక అలాగే అమావాస్య పరిహారం కింద గుమ్మడికాయ తెచ్చుకుంటే కనుక చాలా మంచిది. ఎవరైతే ఇంటికి కట్టుకోవాలనుకుంటున్నారో ఈ కొత్త అమావాస్య గ్రామదేవత పూజ చేసే ఉదయం పూట గుమ్మడికాయని ఈ విధంగా అలంకరణ చేసి అమ్మవారి పక్కనే పూజలో పెట్టి ఆ తర్వాత ఇంటికి కట్టుకోండి. అది కూడా చాలా బాగా మంచి పరిహారం కింద పనిచేస్తుంది. అలాగే తులసమ్మ వారిని కూడా, మరి లలిత నవరాత్రులు మనకి ఉగాది నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఉగాది కోసం పూజా మందిరాన్ని ఏ
విధంగా అయితే సిద్ధం చేసుకొని పెట్టుకున్నామో విగ్రహాల్ని పటాల్ని అలంకరణ చేసి అదే విధంగా తులసి అమ్మవారిని తప్పనిసరిగా అలంకరణ చేసి నిండుగా ఉంచుకోవాలండి. తులసి ఇంట్లో ఉంటే లక్ష్మీప్రదం అనమాట. ఆ ఇంటికి లక్ష్మీ కళ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా తులసి అమ్మవారు ఉన్న వాళ్ళైతే కనుక అలంకరణ చేసి పెట్టుకోండి. ఇక అలాగే పూజా ఏర్పాట్లలో ముఖ్యమైనది పీఠాన్ని. ఇది లలిత నవరాత్రులు పూజ చేసుకోవాలి అనుకున్న వారు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఈ పీఠం అనేది ఒకసారి వేస్తే మళ్ళీ మీరు ఏ రోజుకా రోజు వేయటం తీయటం అలా చేయకూడదండి. లలిత అమ్మవారి నవరాత్రులు మీరు ఎన్ని రోజులైతే చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు ఈ పీఠాన్ని వేసి అమ్మవారిని అక్కడే ఉంచాలన్నమాట. మళ్ళీ ఉద్వాసం చెప్పే వరకు అమ్మవారిని కదిలించకూడదు. దాని ప్రకారం మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అనేవి చూసుకొని దాని ప్రకారం నవరాత్రులు స్టార్ట్ చేయండి. అవన్నీ అయిపోయి మాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే మీరు ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టుకొని చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఆ పూజాపీఠాన్ని తప్పనిసరిగా పసుపు రాసి ఈ విధంగా ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ వేసి అమ్మవారికి ఆసనంగా అయితే తప్పనిసరిగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ పీఠం అనేది ఒక చోట పెట్టాము అంటే ఇక కదిలించాం కాబట్టి ముందుగానే అలంకరణ చేసి పెట్టుకోవాలి. ఎక్కడైతే పీఠం పెడుతున్నారో అక్కడ కూడా గోమూత్రంతో శుభ్రం చేయటం, పసుపు కానీ జేగురు కానీ ఉంటే ఈ విధంగా రాయటం. ఒకవేళ మీకు ఇలా కూడా రాయడానికి అవ్వకపోతే కొంచెం పసుపు నీళ్లు చిలకరించి అది తుడిచేసి ఆ తర్వాత చిన్న ముగ్గు పెట్టుకొని అక్కడ మీరు పూజాపీఠాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. లలితా నవరాత్రుల్లో మొదటి 3 రోజులు, మధ్యలో 3 రోజులు, చివరి 3 రోజులు ఇలా అయినా చేసుకోవచ్చు. లేదా ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకోవచ్చు. లేదా చివరి 5 రోజులు చేసుకోవచ్చు. మనకి శ్రీరామనవమి వరకు కూడా నవరాత్రులు ఉన్నాయి. ఆ మరుసటి రోజే ఉద్వాసం చెప్తాం. సో దాని ప్రకారం వీలు చూసుకొని మీరు నవరాత్రులు చేయవచ్చు. కానీ శక్తివంతమైన నవరాత్రులు అండి. లలిత అమ్మవారిని ఆరాధించడానికి కుంకుమ పూజతోనూ అలాగే పూలతోనూ లలితా సహస్రనామాన్ని చదువుతూ అమ్మవారిని గనక ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు అనేవి ఈ నవరాత్రులకు వస్తాయి. మరి 2025వ సంవత్సరంలో మార్చి 30వ తారీఖు ఉగాది నుంచే ప్రారంభమవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా అందరూ అమ్మవారిని పూజించుకోవడానికి అయితే ప్రయత్నించండి. అక్కడ పూజాపీఠాన్ని ఏర్పాటు చేసే చోట ఈ విధంగా అనమాట ముగ్గు పెట్టేసి ఇక పూజాపీఠాన్ని పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఈ పూజాపీఠాన్ని పెడతారు అంటే ఈశాన్యం వైపు పెట్టుకుంటూ ఉంటారు. తూర్పు ముఖంగా మీరు కూర్చునేలాగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది రెంటెడ్ హౌసెస్లో అందరికీ మనకి వెసులుబాటుగా ఉన్నట్టు కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు తూర్పు ఈస్ట్ ఫేసింగ్ని మీరు చూస్తూ అంటే మీకు ఎదురుగా అమ్మవారి ఫోటోలు అవన్నీ పూజాపీఠం ఉంటుంది. మీరు తూర్పును చూస్తూ కూర్చునేలాగా పెట్టుకోండి. ఒకవేళ మీకు అలా కుదరలేదంటే కనుక దక్షిణం వైపు కాకుండా ఇక వేరే ఏ ప్లేస్ అయినా పెట్టుకోండి. ఎందుకంటే ఓన్ హౌస్ అనేది మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవడానికి అవుతుంది. రెంటెడ్ హౌసెస్లో అందరికీ అలా వెసులుబాటు ఉండకపోవచ్చు కాబట్టి ఇలా చేసుకోండి. ఆ పూజాపీఠం పెట్టే చోట కూడా ఇంతకు నేను స్టార్టింగ్ చెప్పా కదండి, గోడకి ఈ విధంగా మనం గ్రామదేవతగా బొట్లు పెట్టేసి పూజ చేసుకోవచ్చు. లేదంటే నవరాత్రుల కోసం అయితే ఇలా స్వస్తిక్ మార్క్ కానీ ఓం కానీ శ్రీ అని కానీ రాసి అక్కడ పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ అనమాట. ఇలా చిన్న ముగ్గు పెట్టుకున్నా సరిపోతుంది. మీకుండే ప్లేస్ని బట్టి ఆ పూజాపీఠం పట్టేలాగా ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు ఇంతకు తయారు చేసుకున్న రెడీ చేసుకున్న మనం పూజాపీఠం ఏదైతే ఉందో ఆ పీఠని ఈ విధంగా ఇక్కడ పెట్టేసి ఇక్కడ మనము ఆసనం అన్నీ వేసి అమ్మవారికి పూజ చేసుకుంటాం. ఈవెన్ మీరు లలితా నవరాత్రులు చేసినా గ్రామదేవత పూజ చేయాలనుకున్నా ఇదే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. గ్రామదేవతని ఇంతకు నేను రెడీ చేశాను కదండి, ఇలా పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అమ్మవారికి శనివారం కొత్త అమావాస్య గ్రామదేవత పూజ చేసుకుంటే కనుక ఆదివారం ఉగాది కదా, మీరు ఆ ఆదివారం అమ్మవారి పీఠానికి కదుపుతామంటే కనుక ఆదివారం మరొకసారి దీపారాధన చేసి అమ్మవారిని కదిలించండి. నేను లలిత నవరాత్రులు అయితే కనుక పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి ఏంటనేది నేను మరొక వీడియో ఉద్వాసన మంత్రంతో సహా నేను షేర్ చేస్తాను. ఆ అమ్మవారికి పెట్టే ఉపహారం కూడా కొన్ని పదార్థాలు ప్రత్యేకంగా ఉంటాయండి. అవి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. అక్కడ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను షేర్ చేయలేదు. అమ్మవారికి ఇంట్లో పసుపు కుంకుమ పెట్టుకుంటాం. కొంతమంది ఏదైనా మొక్కులు ఉంటే గ్రామదేవత దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అవి కూడా ఏమేమి తీసుకెళ్లాలో నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇదండి మనం ఉగాది కోసం, లలితా నవరాత్రుల కోసం, అలాగే కొత్త అమావాస్య గ్రామదేవత పూజ కోసం మనం ముందుగానే చేసుకోవాల్సిన ఏర్పాట్లు. ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా తెలిస్తే నాకు కూడా షేర్ చేయండి. నేను మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.